తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత సినీ సంబరం జరుగుతుంది. ప్రజాగాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను అందిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు అవార్డులు అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. సినీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్లుగా మరుగున పడిన అవార్డులను పునఃప్రారంభించింది. 2024 సంవత్సరానికే కాకుండా 10 ఏళ్ల అవార్డులను కూడా ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు ఏడాదికి 3 చొప్పున ఉత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. ఈ సినిమాలకు సంబంధించి హీరో, హీరోయిన్, డైరెక్టర్, అలాగే ప్రొడ్యూసర్ గద్దర్ అవార్డులను అందుకుంటారు. 2024 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా కల్కిని ఎంపిక చేశారు. ఆ సినిమా హీరో ప్రభాస్ తో పాటు కీలక పాత్రలో నటించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్, దర్శకుడు నాగ్ అశ్విన్, అలాగే నిర్మాత అశ్విని దత్ గద్దర్ అవార్డులు అందుకోనున్నారు. అలాగే ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి అల్లు అర్జున్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఉత్తమ నటిగా 35 చిత్రానికి నివేదా థామస్, ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా కమిటీ కుర్రోలు, అలాగే చారిత్రక విభాగంలో హెరిటేజ్ చిత్రంగా రజాకార్, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ఆయ్, ఉత్తమ బాలల చిత్రంగా 35 ఇది చిన్న కథ కాదు చిత్ర బృందం అలాగే గద్దర్ అవార్డులను అందుకోనుంది. ఇక 10 ఏళ్ల చిత్రాలతో పాటు సినీ రంగంలో విశేష సేవలందించినటువంటి ప్రముఖుల పేరుతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 6 ప్రత్యేక పురస్కారాలను ప్రకటించింది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణకు, దర్శకుడు మణిరత్నానికి పైడి జయరాజ్ అవార్డు, అలాగే దర్శకుడు సుకుమార్ కు బిఎన్ రెడ్డి అవార్డు, నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, యువ హీరో విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ను రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులిచ్చి సత్కరించనుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత సినీ సంబరం జరుగుతుంది. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను అందిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. హైటెక్స్ వేదికగా జరిగే ఈ వేడుకల్లో విజేతలకు అవార్డులు అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవానికి హైటెక్స్ ముస్తాబైంది. మరి కాసేపట్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రియా లైవ్ లో అందిస్తారు. ప్రియా, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? సెలబ్రిటీస్ చేరుకున్నారా?
రైట్ ఎస్ శ్రావణి, మనం ఇవాళ హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణంలో ఉన్నాం. ఇవాళ తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ప్రదానం చేయబోతోంది తెలంగాణ సర్కార్. నంది అవార్డుల ప్లేస్ లో ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని అనౌన్స్ చేసింది తెలంగాణ సర్కార్. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అలాగే అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతానికి ఇప్పటికే అభిమానులు అలాగే రాజకీయ ప్రముఖులంతా కూడా హైటెక్స్ ప్రాంగణానికి చేరుకున్నారు. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పటి వరకు కూడా సినిమా రంగానికి చెందినటువంటి అవార్డ్స్ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు రేవంత్ సర్కార్ మొదలైన తర్వాత ఆ నంది అవార్డుల ప్లేస్ లో ఇప్పుడు తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ని అనౌన్స్ చేశారు. సో ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే భారీ బందోబస్తు మధ్య రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు అందరూ కూడా ఈ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే సినిమాకు ఎవరైతే అవార్డులను గెలుచుకున్నారో వాళ్ళందరూ కూడా మరి కాసేపట్లో ఈ ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అల్లు అర్జున్ అలాగే నివేదా థామస్ గా అనౌన్స్ చేశారు. సో వాళ్ళు కూడా ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే 10 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు సినిమా రంగానికి సంబంధించి ఎలాంటి అవార్డ్స్ అనౌన్స్ చేయని నేపథ్యంలో ఈసారి ఇప్పుడు తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ని అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఈ 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి అన్ని సినిమాలను కూడా ప్రతి సంవత్సరంకి 3 సినిమాలు లెక్కన వాటిని తీసుకుని అన్ని సినిమాలకు ఏవైతే బెస్ట్ సినిమాస్ ఉంటాయో, ఏవైతే జనాదరణ పొందినవి, అలాగే క్రిటిక్స్ ఆదరణ పొందినవి, అలాగే బాలల చిత్రాలు, ఇలాంటివన్నిటి కూడా బేరీజ్ వేసుకుని ఒక్కొక్క సంవత్సరానికి 3 సినిమాల లెక్కన అనౌన్స్ చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇవాళ 2024 సంవత్సరానికి సంబంధించిన సినిమాలే కాదు, 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి అన్ని సినిమాలను కూడా ఇవాళ తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఇవాళ అనౌన్స్ చేయబోతున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మనం చూసుకున్నట్టయితే కనుక ఈ లొకేషన్ లో కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా వరంగల్ కళాతోరణం, కాకతీయుల కళాతోరణంతో ఎంట్రన్స్ ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ అవార్డుకి సంబంధించి గద్దర్ చేతి నమూనాతో ఉన్నటువంటి అవార్డు ని పట్టుకున్నటువంటి అవార్డు ని నమూనాని డిజైన్ చేశారు. దాన్ని కూడా ఎంట్రన్స్ లో ఒక నమూనాను కూడా పెట్టారు. ఎస్, మనం ఇప్పుడే చూస్తున్నాం సినీ ప్రముఖులు మురళీ మోహన్ గారు కూడా ఇప్పుడే ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం ఇప్పుడే చూస్తున్నాం. సో సినీ ప్రముఖులందరూ ఒక్కొక్కరుగా ఈ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కి సంబంధించి ఒక్కొక్కరు ఇప్పుడే చేరుకుంటున్న నేపథ్యంలో కొంచెం కోలాహలంగా కూడా మారింది ఈ ప్రాంగణం. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ నేపథ్యంలో 10 ఏళ్ల కాలం నుంచి ఎలాంటి అవార్డ్స్ రాని నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అందరూ సినీ ప్రముఖులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొత్త నటీనటులకు కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ ఉండే విధంగా ఈ అవార్డులను అనౌన్స్ చేస్తున్నారు. కేవలం 2024 సంవత్సరానికి మాత్రమే కాదు, ఈ 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి అన్ని ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించి 3 సినిమాల్ని ఎలెక్ట్ చేసి వాటికి అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. అవన్నీ కూడా ఇవాళ కార్యక్రమంలో ఆ అవార్డులను కూడా ప్రదానం చేయబోతున్నారు. సో ముఖ్యంగా ఇవాళ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి వీళ్ళందరూ కూడా హాజరు కానున్న నేపథ్యంలో ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్ కి అనౌన్స్ చేశారు. సో ఆయన వస్తారు అన్నట్టుగా కూడా అందరూ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ నేపథ్యంలో మనకి ఇక్కడ భద్రత కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం హైటెక్స్ ప్రాంగణం చూస్తే గనక పోలీసు భారీ బందోబస్తు మధ్య ఈ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ఎక్కడా కూడా చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా, చిన్న లోపం కూడా జరగకుండా అంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. సో మరి కాసేపట్లో ఇప్పటికే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు చేరుకున్న నేపథ్యంలో మరి కాసేపట్లో అవార్డ్స్ గెలుచుకున్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమానికి ఇప్పుడే హాజరవబోతున్నారు. ఉత్తమ నటీనటులు, బాల నటీనటుమణులు కూడా ఈ కార్యక్రమానికి అవార్డ్స్ తీసుకోవడానికి కూడా వస్తున్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, అలాగే ఉత్తమ చిత్రం, జ్యూరీ చిత్రం, ఇలా
ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి అవార్డులు అనౌన్స్ చేశారు. సో ఆ నేపథ్యంలోనే ఇవాళ వాటన్నిటికి సంబంధించి అవార్డులు ప్రదానం చేయబోతున్నారు. సో ఎవరైతే ఈ అవార్డులకు గెలుచుకున్నారో వాళ్ళందరూ కూడా మరి కాసేపట్లో ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్న నేపథ్యంలో ప్రాంగణం అంతా కూడా ఎంతో సంతోషంగా సందడిగా ఆహ్లాదకరమైన వాతావరణం నిండి ఉంది అని చెప్పొచ్చు. ఒకసారి మనం హైటెక్స్ ప్రాంగణం గనక చూస్తే గనక ఒక్కొక్కరు కూడా అతిరథ మహారథులందరూ కూడా విచ్చేస్తున్నారు ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి. సో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా గుర్తుండిపోయే విధంగా నిర్వహించాలి అనే విధంగా రేవంత్ సర్కార్ దీన్ని చేపట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరికీ కూడా సరైన సౌకర్యాలు ఏర్పాట్లు కలిగజేశారు. ఇప్పటికే తెలంగాణ గద్దర్ అవార్డు ఫిల్మ్ అవార్డ్స్ సంబంధించి అందరూ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్న నేపథ్యంలో అందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రావణి. ఎస్ ప్రియా, అవార్డు గ్రహీతలే కాకుండా టాలీవుడ్ నుండి ఫేమస్ సెలబ్రిటీస్ ఎవరైనా ఈవెంట్ కి రాబోతున్నారా? దానికి సంబంధించిన ఇన్ఫో ఉందా ప్రియా? కాసర్ల శ్యామ్ గారితో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. అంటే మాకు 10 years నుంచి కళాకారులందరినీ గుర్తించి ప్రభుత్వం ఇక్కడ జరపడం అనేది చాలా నిజంగా హ్యాపీగా ఉంది. దీనికి నేను వన్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్గా ఉండడం కూడా నాకు ఒక నిజంగా ఒక హిస్టారికల్ మూమెంట్ కదా, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో 10 ఏళ్ల తర్వాత రాబోతుంది. అలాగే కూడా నంది అవార్డ్స్ ప్లేస్ లో ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అనే ఆ నేమ్ కూడా అంటే ఎంతో గర్వకారణంగా ఉంటుంది. సో దానికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే ఒక ప్రజా గాయకుడిని స్మరించుకొని తరతరాలుగా నిలిచిపోయేటట్టుగా కళాకారులను గౌరవించుకోవడం అనేది అసలు చాలా సంతోషం అండి. సో ఇవాళ అవార్డు గెలుచుకున్నటువంటి వాళ్ళందరికీ మీరేం చెప్పబోతున్నారు? చాలా అంటే ఎంతో కష్టపడి ఒక అదృష్టాన్ని పరీక్షించుకొని వాళ్ళ ప్రతిభను నిరూపించుకుంటూ ఇక్కడ ఉండి ఉన్నప్పుడు ఆ ప్రతిభను గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళందరికీ నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే లాస్ట్ 2024 కాదు, ఈ 10 ఏళ్ల కాలంలో ఉన్న ప్రతి సంవత్సరంలో ఉన్న అన్ని సినిమాలను కూడా బెస్ట్ సినిమాస్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఎలా ఉంది? నిజంగా అంటే ఈ 10 years నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కళాకారులకు సినిమా రంగానికి ఇప్పుడు ఒక గుర్తింపు వచ్చిందని చెప్పి అందరూ నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే సినిమా రంగంలోకి కొత్త నటీమణులు వస్తుంటారు, వాళ్ళందరికీ ఇలాంటి అవార్డ్స్ ఎలాంటి బూస్టప్ ఇస్తారు? ఖచ్చితంగా కదా. అంటే ప్రేక్షకులు గుర్తించడం కంటే ప్రభుత్వాలు గుర్తించి ప్రతిభకు తగ్గట్టు ఒక అవార్డు ఇచ్చారు అంటే అంతకుమించి సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్, అది సినిమా జ్యూరీ మెంబర్లు కూడా చెప్తున్నారు. కొత్త నటీమణులకు అలాగే ఇలాంటి అవార్డ్స్ అంటే కేవలం అవార్డ్స్ ఒక నగదు ప్రోత్సాహం కాదు, వాళ్ళ ప్రతిభకు సంబంధించిన ఒక ప్రోత్సాహంలాగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తుంటారు. సో కొత్తగా వచ్చే నటీమణులకు ఈ అవార్డు అనేది చాలా ముఖ్యంగా భావిస్తారు. వాళ్ళ ఇంకా ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని కూడా వాళ్ళు ఫీల్ అవుతారు అంటూ కూడా చెప్తున్నారు. రైట్ ప్రియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.